పింఛన్ వస్తుంది, కానీ అది సరిపోదు. ఉండడానికి ఇల్లు లేదు. మానసిక వికలాంగుడిగా ఉన్న కొడుకును విడిచి కూలీకి వెళితే వాణ్ణి పట్టించుకునేది ఎవరు? ఇది ఓ తల్లి ఆవేదన. తండ్రి లేని, వయసు పెరిగినా బుద్ది పెరగని కొడుకును పెట్టుకుని రచ్చబండకు వచ్చిన ఓ తల్లి ఆవేదన ఇది. ఈ మాటలు విని షర్మిల చలించిపోయింది. ఆ తల్లికి ధైర్యం చెప్పింది. ఓ తల్లి ఆవేదన ఓ తల్లికే తెలుస్తుంది. ఈ తల్లి బాధలు విన్న షర్మిల కరిగిపోయారు. జగనన్న వచ్చిన తరువాత ఇల్లు వస్తుందని, ఈలోపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సాయం అందుతుందని హామీ ఇచ్చారు. నా కొడుకు పుట్టలే, తండ్రి అనుకున్నాడు. తండ్రి అనిపోతే పిల్లవాడు బాగా అవుతున్నాను. నేను పోతే వాడు వాళ్ళ దేవుడు అందరి వారి మీద రాత రాసింటాడు. నా భర్త వల్లే నాకు వాడి వల్ల నేను లోకం చెప్తే కూడా లోకం మాట నీకు నమ్మకపోతే ఇప్పుడు వాడు ఎక్కడైనా ఒక్కొక్కరిని కొడుకు వదిలేస్తాడా అని నా మాట నమ్మపోతుందని నన్ను హెచ్చరించినట్టు మాట్లాడతారు. సరే అబ్బాయి ఎక్కడో నా కొడుకు తిట్టుకోవాలి రాకుని నేను ఎంత బాధపడుతుంది. ఇప్పుడు అమ్మని నా వద్ద పెట్టుకోండా. అప్పుడు ఏం మీ వద్దంటే నా కొడుకు కదా అని అప్పుడు ఇట్లా చేస్తుంటే పిల్లలంటే ఏం చేయాలా ఏం చేయాలా మీ వద్దొచ్చి నేను కట్టి నా మాట పోతుంది ఫోన్ చేసుకుని పోతుంది అంటే నువ్వు ఏం చేసేటప్పుడు బాగా కడని వెళ్తే చాలు పోతు ఎక్కడోడు అంటే నువ్వు చాలు పోతుంటే మీరు ఎవరు చేసి పెడతారు అందరు ఏం పడతారు చుట్టూ రాను కదా అని ఇంకేంటే ఇప్పుడు బాధపడబెట్టేస్తుంది. బాధపట్టి ఎవరు అడుగులు తల్లి వాడు అడుగు పోతామంటే డబ్బ పెట్టుకోండా. ఏమిటో పిల్లలేద్దా ఏమిటో అక్కడ ఎంత పోతే పిల్లలు వచ్చి గిరాకు కూడా మండిపోతుంది. నేను ఎట్ట బొక్కలేనా రాజు ఆలోచన ఇప్పుడు వచ్చింది నాకు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మీకు ఇల్లు వస్తుందట, ఇల్లు కట్టేస్తుంది ప్రభుత్వము. ఈ లోపల పార్టీ తరఫు నుంచి మీకు సహాయం చేస్తారు, ధైర్యం ఉండండి. ఇలా ప్రతి ఒక్కరి బాధలు వింటూ జగనన్న ప్రతినిధిగా ఆయనకి చెబుతానంటూ షర్మిల ముందుకు కదులుతున్నారు.